తెలంగాణ విషయానికొస్తే హైడ్రా ఇప్పుడు ఎవరు చూసినా హైడ్రా గురించే మాట్లాడుతున్నారు. కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎవరైతే మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయో, పేద కుటుంబాలు ఉన్నాయో వాటి మీద హైడ్రా బాగా పనిచేస్తుంది. కానీ పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద పెద్ద ఏమంటారు జమీందారులు కానీ, పెద్ద పెద్ద రిచ్ పీపుల్ వాళ్ళ దగ్గరికి మాత్రం హైడ్రా వెళ్ళట్లేదు, ఒక నాగార్జున గారి దగ్గరికే వెళ్ళింది అని. ఇప్పుడు ఎవరైతే రోడ్ ఎక్కుతున్నారో హైడ్రా వల్ల మాకు సమస్యలు వస్తున్నాయన్న వాళ్ళందరూ పాపం మధ్యతరగతి వాళ్ళే. ఏమంటారు పెట్రోల్ డీజిల్స్ కూడా, ఫ్యూయల్ కూడా ఒంటి మీద వేసుకొని మా జీవితాలని నాశనం చేస్తున్నారు, ఇటుక పేర్చి కట్టుకున్న ఇల్లు కూల్చివేస్తున్నారు అని చాలా బాధపడుతున్నారు. సో హైడ్రా గురించి మీరు మీ అభిప్రాయం? గతంలో 2, 3, 4 చాలా ఛానల్స్ చెప్పాను. ఈ హైడ్రా అనేది యాక్చువల్గా దాని వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. హైడ్రా అనేది మంచి పాలసీ, ఖచ్చితంగా మంచి పాలసీ, దాన్ని తప్పట్టలేదు. ఎందుకంటే ఇవాళ చిన్న వాన పడిన రాష్ట్రం మొత్తం, సిటీ మొత్తం మునిగిపోతుంది, తెలంగాణ మొత్తం మునిగిపోతుంది. ఎక్కడైనా 6,000 చెరువులు కబ్జా చేసి మొత్తం రాష్ట్రంలో. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? ఆ కబ్జాలన్నీ జరిగినాయి ఎప్పుడు? కాంగ్రెస్ హయాంలో జరిగింది. అప్పుడేమో డబ్బులు తీసుకుని పర్మిషన్లు ఇచ్చేసేసి డబ్బులు తిన్నారు. ఇప్పుడు మళ్ళీ డబ్బుల కోసమని కూలుస్తున్నారు. గిల్లేది వీళ్ళే, జోలపాటు పాడేది వీళ్ళే అన్నట్టు. వీళ్ళు ఆనాడు ఎన్కన్వెన్షన్ ఎప్పుడు పర్మిషన్ వచ్చింది, ఎప్పుడు కట్టాడు? 2010. అప్పుడు ఎవరు ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం. సో మీరే చేస్తారు, మీరే డబ్బులు తిని, మీ ఆఫీసర్లు డబ్బులు తినేసి మీరు పర్మిషన్లు ఇచ్చేస్తారు. ఇప్పుడు మీరే అది తప్పని కూలుస్తారు. ఇదంతా ఎందుకు మొదలైంది, ఎందుకు చేస్తున్నాడని నేను మొదటే చాలాసార్లు చెప్పాను. ఎందుకు ఇంతమంది ఉంటే పొంగులేటి శ్రీనివాసుది ఉంది, బఫర్ జోన్లో ఉందని శాటిలైట్ పిక్చర్ చూపిస్తుంది. ఓవైసీ నది మీద కట్టాడని ఓపెన్గా ఉంది. వీళ్ళందరి మీదకి వెళ్లకుండా ఫస్ట్ నాగార్జున మీదకి ఎందుకు వచ్చారు? వాళ్ళందరి మీదకి వెళితే వాళ్ళందరి మీద నీ మీదకి దోచం వస్తారు, నీ ఇంటి మీదకి వస్తారు. ఓవైసీ మీదకి వెళ్ళి దమ్ము ధైర్యం ఉందా? వెళ్తే ముందు నీ మీదకి వస్తారు. అందుకని అటు వెళ్ళా. ఇటు నాగార్జున సినిమా స్టార్, ఈ జనాలు రౌడీ కొంత వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటారు అనుకుంటా. వాళ్ళ నాన్నగారు ఇప్పటి నుంచి కాంగ్రెస్ కదా వాళ్ళ నాన్నగారు. ఈ మనాడు బీజేపీకి ఉండేవాడు కదా, బీజేపీ సపోర్ట్గా మోడీ వచ్చిన తర్వాత బీజేపీ చాలా సన్నిహితంగా ఉండేవాడు. అతను రాజకీయాల కన్నా కూడా అతను ఏంటి ఇక్కడ స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్లో మీడియేటర్గా పనిచేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవాడు. సో అతనికి ఎక్కడ కొడితే సూట్ కేసులు వస్తాయో బాగా తెలుసు. ఆ సూట్ కేసుల కోసం ఫస్ట్ ఒక సెలబ్రిటీని కొట్టామంటే మొత్తం ఈ బిల్డర్స్ అందరూ దారికి వస్తారు. బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ నిజమేనా మరి సూట్ కేసుల కోసమే ఈ హైడ్రా అనేది ఒక స్టెప్ తీసుకుంది? అంతే, హైడ్రా సూట్ కేసుల కోసమే. ఆ సూట్ కేసులు ఇప్పుడు జరుగుతున్నాయి, మీటింగ్లు, డీలింగ్స్ జరుగుతున్నాయి. సూట్ కేసులు వార్తలు చేతులు ఎందుకు? ఆ సూట్ కేసులు అతనికి ఏంటి అంత అవసరం? రేవంత్ రెడ్డి సూట్ కేసులు అవసరం ఏంటి? అది కూడా చూడాలి. ఎందుకు అవసరం అంటే, కాంగ్రెస్ యొక్క పాలసీ ఎక్కడ వాళ్ళ ప్రభుత్వం ఉన్నా 3 నెలలకు ఒకసారి సూట్ కేసులు అధిష్టానానికి చేరాలి. ఇది మహానాయకుడు రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా దిగ్విజయ్ సింగ్ వచ్చేవాడు 3 నెలలకు ఒకసారి సూట్ కేసులు తీసుకెళ్ళాడు. ఇది వాళ్ళ ఆనవాయితీ, వాళ్ళ పాలసీ, వాళ్ళ డిఎన్ఏ కాదు. సో ఈ సూట్ కేసులు కావాలి. సూట్ కేసులు రెడీ చేయడానికి ఇతనికి ఒక కాంపిటీషన్ ఉంది ఇక్కడ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ ఇండస్ట్రీ ఉన్నవాడు, పెద్ద పరిచయాలు ఉన్నాయి, మినిస్టర్గా చేసినాడు. ఈయన ఇవాళ మినిస్టర్ కూడా చేయలేదు, సడన్గా ముఖ్యమంత్రి అయ్యాడు. సో ఈయన సర్కిల్కి మామూలు రియల్ ఎస్టేట్ సర్కిల్, అతను ఇండస్ట్రియల్ సర్కిల్, పెద్ద సర్కిల్. సో పెద్ద బలమైన ఘనమైన సూట్ కేసులు అతను రెడీ చేయగలడు. ఇప్పుడు అధిష్టానం ఏంటి? రెడీ అవుతున్నాడు, రెండో కృష్ణుడు రెడీ చేస్తున్నారు. సో అధిష్టానం ఎవరు ఎక్కువ బలమైన సూట్ కేసు, ఘనమైన సూట్ కేసు ఎవరు ఎక్కువ ఇవ్వగలరు వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కన్నాక కోమటిరెడ్డి కన్నా బలమైన సూట్ కేసు ఇస్తే కంటిన్యూ అవుతాడు, లేదంటే కోమటిరెడ్డి పైకి వస్తాడు. ఈ హైడ్రా వెనకాల కూడా రాజకీయం రాజకీయ సూట్ కేసులే. కాంగ్రెస్ ఇచ్చినాక కాంగ్రెస్ అనేది దాని డిఎన్ఏ, అది అవినీతి, అరాచకము చూస్తున్నాక 10 ఏళ్ళుగా ఏనాడైనా మనం తెలంగాణలో నిన్నట్లాగా గొడవలు జరగడం చూసావా? నిన్న రౌడీతనంగా ఇళ్ల మీదకి వెళ్ళి ఎప్పుడైనా చూసా? 10 ఏళ్ళు ప్రశాంతంగా గడిచింది, ప్రస్తుతం అల్లరి లేకుండా ఎక్కడ ఇవాళ మొదలయ్యి. ఈ కాంగ్రెస్ వస్తే ఈ అరాచకము, ఈ అవినీతి, ఈ జుగుత్సాకరమైన మాటలు పరిపాలన జరుగుతాయి. అది ప్రజలు తెలుసుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ తెలుసుకున్నారు. ఇప్పటికే ముక్కు మీద వేరేసుకున్నారు. ఎంత తప్పు చేశాము, ఈ సింహాన్ని కూర్చోబెట్టి, ఈ చిట్టిలు కళ్ళు కూర్చోబెట్టామే సింహాసనం, కనక సింహాసనం సొనకం కూర్చున్నట్టు వీళ్ళని కూర్చోబెట్టామే,
పరువు తీసేస్తున్నారు. ఇప్పటికే 30 సార్లు వెళ్ళాడు ఢిల్లీకి, పెద్దానికి ఢిల్లీ పరిగెడతాడు. గతంలో 10 ఏళ్ళు మీసం మీద మెరేసుకుని శంషేర్గా బతికింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ఢిల్లీ పాదుషాలకు తల వంచకుండా ఇవాళ పెద్దానికి ఢిల్లీ కాల్ముక్తా దొరా అని సోనియా కాళ్ళు పట్టుకుంటాము, రాహుల్ గాంధీ కాళ్ళు పిసకటం, ఈ కార్యక్రమం చేస్తున్నాడు. తెలంగాణ పరువు, మర్యాద, గౌరవం, ఆత్మానం, పట్టు, పౌరుషం అన్ని మంట కలిపేసి ఢిల్లీ పాదుషా దగ్గర బాంఛన్ కాల్ముక్తా దొరాని తీసుకెళ్ళి పెడతాడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అని ప్రజలు ఇప్పుడే అసహించుకుంటున్నారు. ఇది ఇంకా రాబోయే కాలంలో చూస్తారు. ఇక్కడ విషయం ఈ సూట్ కేసుల కోసం చేస్తున్నారు. ఇది కూడా ఎందుకు లేబర్ని కొడుతున్నాడు. ఏ లేబర్ని కొడుతున్నాడు? లేబరు 2 ఉన్నాయి. ఒక చోట రేకుల షెడ్డు, ఇంకో చోట ఉన్నాయి. ఇది కాంగ్రెస్దా, దానికి మీకు టైం ఇస్తున్నాం, మీరు సర్దుకోండి. ఇది ప్రతిపక్షందా, కూల్చేయండి. ఇక్కడ రాజకీయ 2 డబ్బు, రాజకీయ కక్ష. ఎందుకంటే సిటీలో వైఎస్ఆర్సీపీ తప్పితే సరే, సిటీలో బీఆర్ఎస్ తప్పితే కాంగ్రెస్కి ఏమీ లేదు, ఒక్క సీటు కూడా రంగారెడ్డి జిల్లా కానీ లేదు. సో ఇక్కడ భయపెట్టొచ్చు, ఇంకో రకంగానో ఒక్కొక్కళ్ళు ఎమ్మెల్యేలు లాక్కోవాలని తాపత్రయం. ఆ తాపత్రయంలో ఇలాంటి ఒక భయాందోళన కలిగిస్తారని చేస్తారు. ఎక్కడ చూసినా అపోజిషన్ వాళ్ళ కాంటాక్ట్ ఉన్నంటే అక్కడికి వెళ్తున్నారు. ఓవైసీకి నోటీస్ ఎందుకు? ఎందుకు నీకు కారిపోతుంది? ఓవైసీ కూడా డైరెక్ట్ రెడ్ జోన్ లో ఉంది. ఇవ్వు నోటీసు, వాడు కాలేజ్ అదే ఇవ్వు, ఆ మాట చెప్పివ్వు. వచ్చే అకాడమిక్ ఇయర్కి బిల్డింగ్ ఉండడానికి లేదు, అదే ఇవ్వు. అదే నోటీస్ ఇవ్వడానికే వచ్చబొట్లు పడిపోతాను వీళ్ళకి అంటే అక్కడ అర్థమైపోతుంది. సో సిన్సియర్ చిత్తశుద్ధి కాదు. పొంగులేటిది కనపడుతూ ఉంది, శాటిలైట్లో కనపడుతూ ఉంది. పొంగులేటిది చూస్తే అవి చేయరు, చిత్తశుద్ధి కాదు. నాగార్జున కోర్టులో ఉండగా కూల్చేశారు. మరి అదే కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడిది అండర్ఫీట్ రోడ్డు కట్టినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు అక్కడ 27 బిల్డింగ్లు మొదలెట్టాడు. తన మనుషులు ఏమిటయ్యి ట్రస్ట్ భూములు ఆక్యుపై చేసుకోండి. అది కేసు వేశారు కోర్టులో. కూర్చడానికి వస్తే కేసు వేసుకోరు. అది కోర్టు పెండింగ్లో ఉంది. కోర్టులో పెండింగ్ ఉందని కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు అన్యాక్రాంతంగా చేస్తున్న బిల్డింగ్ను పాల్గొట్టవా? అది మరి కోర్టులో పెండింగ్ ఉండగా ఈయన మాత్రం కూలుస్తావా? ఎందుకు కూలుస్తావు? ఇది ఒక థ్రెట్ క్రియేట్ చేయడం. చాలా లొసుగులు హైడ్రా వెనుక ఇంత పెద్ద మురళీమోహన్ ఇంటికి ఎందుకు వెళ్ళావు నువ్వు? వాడు ఎవడో కంప్లైంట్ ఇచ్చాడు, నేరుగా ఈయన కమిషనరే వచ్చాడు నేరుగా అక్కడికి. మురళీమోహన్ 33 సంవత్సరాలుగా చేస్తున్నాడు. ఇంతవరకు ఒక చిన్న మార్పు లేదు. అతను పాలసీ ఏదైనా అన్ని పక్కా ఉంటేనే అమ్ముతాడు, పక్కా ఉంటేనే కొంటాడు. అతను రియల్ ఎస్టేట్గా 30 ఏళ్ళు తన కష్టార్థితోటి ఆర్టిస్ట్గా, ప్రొడ్యూసర్గా సంపాదించిన సంపాదించిన సొమ్ముతో వ్యాపారం చేస్తున్నాడు. మిగతా రాజకీయ నాయకులకు దోచుకున్న డబ్బుతోటి వ్యాపారాలు కాదు. అలాంటి ఇంటికి వెళ్ళారు. ఏముంది అక్కడ? కన్స్ట్రక్షన్ ఉందా? ఏమి లేదు. ఎవడో ఒకడు కంప్లైంట్, ఆ కంప్లైంట్ ఇచ్చినవాడు ఎవడు? ఈ ల్యాండ్ని మురళీమోహన్ ల్యాండ్ని కబ్జా చేయాలని గొడవ చేస్తున్నాడు ఎన్నేళ్ళుగా. చేస్తుంటే మురళీమోహన్ హైకోర్టుకి వెళ్ళాడు, కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చారు. కానీ అట్ల మీద ఇంకేం యాక్షన్ జరగట్లా. దీన్ని కాపాడుకుంటానికి కట్టాడు. ప్రహరీ గోడ కూడా కాదు, ఒక రేకులతోటి ఒక బార్డర్ కట్టుకున్నాడు. లోపల ఒక చిన్న షెడ్, ఇది ఈ సామాన్లు పెట్టుకుని ఇటుకలు ఇవి పెట్టి మామూలుగా వేస్తారు, ఒక షెడ్ పెట్టుకున్నాడు. ఇంకా అప్రూవల్ కావాలి. ప్లాన్కి అప్లై చేశాడు. ప్లాన్ అది అప్రూవల్ కావాలి. అప్రూవల్ అయినప్పుడు ఏదైనా ఉందంటే అది కూడా చెప్పాడు. అప్రూవల్ పంపించాం, దీంట్లో ఎక్కడైనా తేడా ఉందంటే బఫర్ జోన్లో ఉంది, దీంట్లో అంటే 3 అడుగులు ఏదో ఉందన్నారు. కొట్టేస్తాను, ఏముంది? నేను ఇంకా అప్రూవల్ కాలేదు, ప్లాన్ ఇచ్చాము, అది అప్రూవల్ అవ్వాలి. అప్రూవల్ అయినప్పుడు వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తాను, నేనే కూల్చేస్తాను, దానికి దీనికి ఏముంది అని చెప్పాడు. ఎందుకు వచ్చాడు? ఎవడిచ్చాడు? ఆయన కమిషనర్ వచ్చి కొలిచి ఏముంది, ఎందుకు ఏం కట్టలేదు దీంట్లో ఎందుకంటే ఎవరు కంప్లైంట్ ఇచ్చారని అడిగితే ఎవడయ్యా కంప్లైంట్ ఇచ్చినవాడు? ఈ భూమిని కబ్జా చేయాలని ఎన్నాడు చేస్తారు వాడు కాంగ్రెస్ వాడు. అంటే కాంగ్రెస్ వాడు కంప్లైంట్ ఇస్తే ఏమీ లేకపోయినా వచ్చేస్తాం మురళీమోహన్ దీని మీదకి. ప్రజలందరూ కంప్లైంట్ చేస్తున్నా ఓవైసీకి వెళ్ళవు, ప్రజలందరూ కంప్లైంట్ చేసినా పొంగులేటి శ్రీనివాస్ దీనికి వెళ్ళవు. అంటే ఇక్కడ అర్థమైపోతుంది కదా, రాజకీయ కక్ష, సూట్ కేసు ప్రజలు కూడా చూస్తున్నారు. రాజకీయ కక్ష ప్లస్ ఇప్పుడు మొదలెట్టారు ఆల్రెడీ. గతంలో చెప్పారు చూడండి, అప్పుడు ఆరంభమైన రోజు చెప్పారు, ఒక 2 వారాలు చూడండి, తర్వాత నిదానంగా వాళ్ళకు వెసులుబాటు కల్పిస్తాం, వాళ్ళకి టైం ఇస్తాం, ఈ 2 సంవత్సరాల లోపు చెయ్యండి అని చెప్తాం. ఇదే జరుగుతుంది. సంవత్సరం తర్వాత రేవంత్ రెడ్డి దిగిపోతాడు, ప్రజలు మర్చిపోతారు, అది మళ్ళీ మామూలు అవుతుంది.